ఇద్దరు వేణుగోపాల్ గారు. యా, జనసేన. నమస్కారం అండి. ముందుగా ఐవీ న్యూస్ యాజమాన్యానికి, అదే విధంగా మీకు, ప్రేక్షకులకి, ప్యానల్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు చాలా విషయాలని క్రోడీకరించి సబ్జెక్ట్ లోకి తీసుకొచ్చారు కాబట్టి దీన్ని మీరు మొదట అడిగింది ఏంటంటే మనం నిజంగానే, ఎందుకంటే గత 3 రోజుల నుంచి కూడా వడగాలులతో కూడినటువంటి వాతావరణం హీట్ ఎక్కింది. దానిలో భాగంగానే ఇప్పుడు మనం ప్రస్తుతం ఎన్నికలకి వెళ్తున్నాం కాబట్టి మంచి మే నెల ఎండ 13వ తారీఖు అంటే మే నెల ఎండలో ఉంది కాబట్టి ఆ హీట్ ని కూడా భరించాల్సినటువంటి అవసరం ఇటు రాజకీయ పార్టీలకి ఉంది, ఇటు ప్రజలకు కూడా ఉంది. ఇకపోతే ఈ అసంతృప్తులు అని అంటారా, ప్రతి పార్టీలోనూ అసంతృప్తులు అనేవి ఉన్నాయి. తప్పుకోకుండా ఈ టీ కప్పులో తుఫాన్ లాగా అంటే తగ్గిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు నుంచే నామినేషన్ వేయటం ప్రక్రియ మొదలైంది కాబట్టి, ఎందుకంటే పొత్తులో ఉన్నటువంటి అసంతృప్తులు ఎందుకుంటున్నాయి అంటే, దాదాపుగా గత 2019 నుంచి 24 వరకు కూడా ఏదైతే కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయో, ఇటు జనసేన పార్టీ కానీ, అటు భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఈ మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ ప్రాంతాల్లో వాళ్ళు రాజకీయంగా ఎదిగి పార్టీలని జనంలోకి తీసుకువెళ్లి ఎన్నికలకి సన్నద్ధమైనటువంటి పరిస్థితుల్లో ఒక 2-3 నెలల క్రితం పొత్తు అనేటువంటి ఒక భాగాన్ని ఏర్పాటు చేసుకుని, ఆల్రెడీ భారతీయ జనతా పార్టీతో మరి జనసేన పార్టీ పొత్తులోనే ఉంది కాబట్టి, ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం పార్టీతో పొత్తుతో ఎన్నికలకి వెళ్తుంది కాబట్టి, ఆ నియోజకవర్గాల్లో కష్టపడినటువంటి నాయకులు కొంత అసంతృప్తి అనేది ఉన్నమాట వాస్తవమే, దాన్ని మేము అంగీకరిస్తాం. అయితే ఇవాళ ఏదైతే ఈ ఎన్డీఏ కూటమి యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటుని చేరనీయకోకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ఏదైతే ఈ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మనం విముక్తి కలిగించడం కోసం ఒక ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలనేటువంటి నినాదంతోనే ముందుకు వచ్చి వెళ్తున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కొంత మనం అన్ని పార్టీల్లో కూడా, ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో చూసుకున్నా కూడా వైనాట్ 175 ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కూడా కొంతమంది దాదాపుగా 12-13 మంది ఎమ్మెల్యేలు అవనివ్వండి, లేకపోతే ఒక 8 మంది ఎంపీలు అవనివ్వండి, ఎమ్మెల్సీలు అవనివ్వండి, వాళ్ళందరూ కూడా ఆ పార్టీ నుంచి వీడి బయటకు వచ్చి పక్క పార్టీల్లో చేరి టికెట్లు సంపాదించుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే ఏంటంటే, ఈ మార్పులు చేర్పులు, ఈ ఎన్నికల వేడి అనేది సహజం. ఈ నెల రోజులు గత 5 సంవత్సరాల నుంచి అనుభవించినటువంటి బాధల్లో ఈ అసంతృప్తులు, నిరసనలు అనేవి ఉంటాయి. కాబట్టి రేపు బాల్ అనేది ప్రజా కోర్టులో ఉంది కాబట్టి ప్రజలు రేపు వచ్చేటువంటి మే 13న సరైనటువంటి తీర్పు ఇస్తారనేటువంటి విషయాన్ని మేము వేణుగోపాల్ గారు, ఇక్కడ వేణుగోపాల్ గారు, వెళ్లే వాళ్ళు వెళ్ళనియండి. మనం అంటే మీది మొదటిసారి ఫస్ట్ లిస్ట్ లో జనసేనకు టికెట్లు వచ్చినప్పుడే చాలా మంది మీ పైన కొంత విమర్శలు చేయడం జరిగింది. సొంత పార్టీ నాయకులే విమర్శించినటువంటి సందర్భాలు మనం చూసినాం. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పుడే అడుగులు వేస్తున్నాం, గమ్యం పెద్దది, ప్రయాణం పెద్దది, సో ఖచ్చితంగా నా వాళ్ళు నాతో ఉంటారు అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. బట్ వెళ్లే వాళ్ళను వెళ్ళనీయడం వేరు, వాళ్ళను బుజ్జగించడం వేరు. ఈ బుజ్జగించడంలో జనసేన విఫలమవుతోందా? ఎందుకంటే విఫలం అనేది కాదండి. ఎందుకంటే మేము ఆల్రెడీ 2014లో ఇదే పొత్తుతో, ఇదే కాంబినేషన్ తో 2014న వెళ్ళటం, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గాని, భారతీయ జనతా పార్టీ దేశంలో నాయకత్వం గాని తీసుకురావడం జరిగింది. అప్పుడు జనసేన పార్టీ పుట్టినటువంటి మా విధానంలో క్రమేణి ఆ పార్టీతో ప్రయాణం చేసుకుంటూ మేము 2019లో ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగినటువంటి ఎదురు దెబ్బల్ని, తర్వాత అప్పుడు ఉన్నటువంటి పొత్తులో ఇచ్చినటువంటి మా యొక్క పొత్తు యొక్క ధర్మాన్ని, ఈ రెండింటిని బేరీజ్ వేసుకుని ఇప్పుడు ప్రజెంట్ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఒక అడుగు మనకు కిందకి తగ్గినప్పటికీ కూడా మనం ఒక స్థిరమైనటువంటి నాయకత్వాన్ని, ఒక స్థిరమైనటువంటి వ్యక్తుల్ని వాళ్ళ అసెంబ్లీలోకి తీసుకువెళ్ళాలి. మనం నుంచున్నటువంటి అది 21 అవనుంది, ఎన్ని అవనున్నది 2 పార్లమెంట్ అయినా కూడా మనం గెలిచి వాళ్ళ ప్రజా సమస్యలు తీర్చడం కూడా ఒక ఏదికి దగ్గరికి చేరదామనేటువంటి ఒక దృఢమైనటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన. ఇన్ని సంవత్సరాల యొక్క అనుభవంలో ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం సీట్లు ఎన్ని అనేది కాకుండా, మేము చెప్పాం కదా ఇందాకనే, కేవలం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం. కాబట్టి ఇందులో బొజ్జగింపులు లేకపోతే పోతే పండి వెళ్ళిందంటే, నిజంగా ఆ యొక్క సిద్ధాంతాలకు నచ్చి నిజంగా మనం జెండాలు పట్టుకుంటే, ఆ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్తే, రేపటి ఒక సమాజం కోసం, నవ సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం కొన్ని ఒడిదుడుకులు, కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఓపికతో ఉన్నటువంటి కార్యకర్త బలమే పార్టీకి అండ. ఇలాంటి కార్యకర్తలు ఉన్నటువంటి వాళ్ళు నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని ఆశపడటంలో తప్పులేదు. కానీ ఒకవేళ అలాంటి రానటువంటి వ్యక్తులు
వెళ్ళిపోతే పొత్తు ధర్మాన్ని పాటించి కొన్ని సర్దుబాట్లు ఉంటాయి కాబట్టి ఆ మాటని మా అధినాయకుడు మాట్లాడటం జరిగింది తప్ప ఏ కార్యకర్తని పోగొట్టుకోవడానికి ఏ పార్టీ కూడా చూసుకోదు. కాబట్టి ఆ విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఆ యొక్క అసమ్మతి అనేది దాని మీద నేను ఆ ప్రశ్నకి నేను సమాధానం. రెండోది ఏంటంటే పెద్దలు వేణుగోపాల్ అన్న కానీ ఇందాక తెలుగుదేశం పార్టీ అన్న కానీ చెప్పుకున్నటువంటిది ఏంటంటే ఇవాళ జరిగినటువంటి సంఘటన ప్రజాస్వామ్యంలో అలాంటి సంఘటనలు అనేది దురదృష్టకరమైనటువంటి విషయాలు. ఎందుకంటే దాని మూలంలో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు జరిగినటువంటి కోడికత్తి విధానంలో కానీ ఇప్పుడు ఎలక్షన్ లో ఈ నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి అటు గాజువాకలో చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లు పడినటువంటి విధానం కానీ ఇటు తెనాలిలో మరి పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్లు పడినటువంటి విధానం కానీ తర్వాత ఇక్కడ మన విజయవాడలో మరి రాయి వేసినటువంటి నుదుటి మీద తగిలినటువంటి దెబ్బ ఇది చాలా దురదృష్టకరమైనటువంటి బాధకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇవాళ చట్టం వాళ్ళు ఇచ్చినటువంటి సెక్యూరిటీ వాళ్ళ యొక్క బాధ్యతలు సరిగ్గా నిర్వహించలేదా, లేదు అంటే ఇలాంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తుల్ని గుర్తించలేకపోతున్నారా, అలా నేరానికి పాల్పడినటువంటి వ్యక్తుల్ని మూలలతో పట్టుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ వ్యవస్థ మీద ఉంది. మన ఇందాక అన్న చెప్పాడు ప్రధానమంత్రి గారు చిలకలూరుపేటలో జరిగినటువంటి స్వయంగా ఆయన మైక్ తీసుకుని ఒక లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉందేనంటే క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది ఉంది అనేది ప్రధానమంత్రి గారు గుర్తించడం వలన ఆ ఎక్కినటువంటి వాళ్ళకి ప్రమాదం జరిగిందని గుర్తించడం. కాబట్టి ఎక్కడైనా ఇలాంటి వింత జరుగుతుందా? చెప్తాను పార్టీ అధ్యక్షుడు ఆ రాయిని ప్రేరేపించి పంపించడం జరుగుతుందా? ఇది జరిగే విషయమేనా? ఇది వాస్తవా? ఎందుకంటే అన్న ఇందులో ఆ సత్యమేదో అసత్యమేదో అనేది మనం రాత్రి ఇదే డిబేట్ జరిగింది. కానీ ఇవాళ మన డాక్టర్ సుధాకర్ గారు మరి ఆయన ఒక మాస్క్ ఇవ్వలేదనేటువంటి ఒక దళిత డాక్టర్ గారిని ఇవాళ రోడ్డు మీద చనిపోయినటువంటి పరిస్థితి చూస్తే వాళ్ళ తల్లి గారి యొక్క ఆవేదన మనం ఆ రోజున ఉన్నాం. ఇవాళ నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాయిదాడిని కనుక వాళ్ళ యొక్క తల్లి గారు చెప్పినటువంటి ఆవేదన ఇది ఎవరిని విమర్శించేటువంటి కాదు. వాళ్ళ ప్రజల్లో నుంచి వచ్చినటువంటి విధానం ఏంటంటే ఈ ముందుకి మద్యానికి తర్వాత డబ్బులు ఇంత ఇస్తామని చెప్పి మా పిల్లల్ని తీసుకువెళ్లి ఈ రకంగా కేసులు ఇరికించడం అనేది మాకు బాధ. తల్లులు చెప్పి ఆర్తనాదన ఆ తల్లులు చెప్పేటువంటి ఆర్తనాదన కనుక మనం వింటే ఆ కోణంలో కూడా మనం పరిశీలన చేయాల్సినటువంటి ఇక్కడ విమర్శకి ప్రతి విమర్శ కాదు. ఇది రాజకీయ పార్టీల మీద బురద చల్లుకునేటువంటి విధానం కాదు. అక్కడ జరిగినటువంటి విషయం తప్పే. ఇటు ప్రతిపక్ష నాయకుల మీద జరిగినటువంటి రాళ్లదాడి తప్పే, ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి రాళ్లదాడి కూడా అది తప్పే. ఎందుకంటే ఈ లోపు రాజకీయ నాయకులు చేసేటువంటి విమర్శలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఆడినటువంటి డ్రామా 200 మీటర్ల నుంచి రాయి ఇసడం జరుగుతుందా? నరసింహరావు గారు మీరు వన్ సెకండ్ వేణుగోపాల్ గారు ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. నరసింహరావు గారు అంటే జరుగుతున్నటువంటి